నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కు సాదరంగా స్వాగతం పలికారు. తొలిసారి రావడంతో ముఖ్యమంత్రి పవన్ ను ఆలింగనం చేసుకున్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని 7 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమై ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఏ విధమైన లోటుపాట్లతో తావులేని విధంగా నిర్వహించినందుకు రిటర్నింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ పేరున అభినందించారు. ఎన్నికలు ముగియడంతో ఇక నుండి పరిపాలన టాస్కులు చేపట్టాల్సి ఉంటుందని, అదే స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఉండే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, భీమవరం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి కె శ్రీనివాసరాజు, తణుకు మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ అధికారి బి వెంకటరమణ, తాడిపల్లిగూడెం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి కె చెన్నయ్య, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ పాలకొల్లు రిటర్నింగ్ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఏపీ టూరిజం జేడీ ఆచంట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వి స్వామినాయుడు తరపున ఆచంట తహసీల్దార్ ఐపి శెట్టి, నర్సాపురం ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి ఎం అచ్యుతాంబారీష్ తరపున నర్సాపురం తహసీల్దార్ ఎన్ఎన్ ప్రసాద్, జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారి పి పాపారావు, ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు చందన దుర్గా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు తదితరులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వరద నియంత్రణలో భాగంగా చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. మొదటి ప్రమాద హెచ్చరిక వరకు ఇబ్బంది లేదని, రెండో ప్రమాద హెచ్చరికలో 13 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే ఏ ప్రాంతాలు ఎన్ని కుటుంబాలు ప్రభావితం అవుతాయి, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన బాడవ, వైవి లంక, ఎలమంచల్ లంక, లక్ష్మీపాలెం, కోడేరు లంక తదితర గ్రామాల ప్రజల నుండి వరద నియంత్రణకు ఏ చర్యలు చేపట్టాల్సి ఉంటుందనే సమాచారాన్ని సేకరించాలని అన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, డ్రైనేజ్ ఈఈ ఎంవివి కిషోర్, హెడ్ వాటర్ వర్క్స్ నర్సాపురం ఏఈ కెవి సుబ్బారావు, సిద్ధాంతం ఏఈ జేడి పవన్ కుమార్, కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ చందన దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి కె శోభారాణి కోరారు. ప్రీ మెట్రిక్ వసతి గృహాలు 22 బాలురు, 9 బాలికలకు 13 ఉభయకులు కలిసి ఉన్నాయని అన్నారు. 1900 ఖాళీల్లో 700 బాలురు, 1200 బాలికలకు ప్రవేశం కలదని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో 13 ఉన్నాయని అన్నారు. 500 బాలురు, 600 బాలికల ప్రవేశానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. వసతి గృహంలో చేరే వారికి ట్రంక్ పెట్ట, ప్లేట్, గ్లాస్, జంబుకానా, దుప్పటి, నోట్ పుస్తకాలు అందజేస్తారని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ సదుపాయం కలదని తెలిపారు. ప్రవేశం కోరే అభ్యర్థులు సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నుండి స్వీకరించాలని కోరారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరిపించుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సింగళూరి చంద్రశేఖర్ చెప్పారు. మంగళవారం అత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ వైవీరావు ఉషా కార్డియాటిక్ సెంటర్ వారి సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు సింగళూరి చంద్రశేఖర్ తండ్రి గంటారావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరంలో 55 మంది గుండె సంబంధిత పరీక్షలు జరిపారు. వీరిలో 15 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం వీరిని విజయవాడ ఆసుపత్రికి రావాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి గట్టె మాణిక్యాలరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతపరచాలని కోరారు. సందర్భంగా అత్రి లయన్స్ క్లబ్ తరపున గట్టె మాణిక్యాలరావును సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సీతల వెంకటనారాయణ, కోశాధికారి బండి గంగాధర్, క్లబ్ సభ్యులు జిఎస్ సూరిబాబు, శంకు బాబురావు, దాసం బాబ్జీ, వి కొండబాబు, వద్దినేడి వెంకట శివ, యాతం రాంబాబు, బి ప్రవీణ్ రాయ్, కెవివి సత్యనారాయణ, కె సుశీల, వై సుజాత, గొర్లి వెంకట్రావు, బిటికే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ అత్తిలి వారి నేతృత్వంలో మరి అత్తిలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి గుండె పరీక్షల నిర్ధారణ శిబిరాన్ని డాక్టర్ వైవీరావు హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తుంది. మరి ఈ సందర్భంగా ఇప్పుడు చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అత్తిలి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే ఈ అత్తిలిలో ఒక చక్కని పర్మనెంట్ ప్రాజెక్టు డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉంటూ మరి చక్కగా భవన నిర్మాణం ఏర్పాటు చేసినందుకు మరి ఆ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ఎన్నో సేవలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన పెద్దలకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ బల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ మదన గోపాల స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవం వైభవేతంగా జరిగింది. ఉదయం వికసేన పూజ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ చేశారు. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లను ఉంచి సన్నాయి మేళంతో గ్రామోత్సవాన్ని జరిపారు. రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు గారపాటి ధర్మయ్య, ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి బాబ్జీ, ప్రగట్ నాగేశ్వరరావు, ఆకుల రామచంద్రరావు, గారపాటి అశోక్, కసిరెడ్డి అప్పారావు, దాసం ఆదినారాయణరావు, బాడిగ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా మంగళవారం సింహవాహనం సేవ నిర్వహించారు. ఉదయం ఈ మంది సింహాద్రి అప్పన్న, సాయిదుర్గ దంపతులచే శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమాల సేవ జరిపారు. సాయంత్రం వైకాసన పండితులచే వేద పారాయణం చేశారు. రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లను సింహవాహనంపై ఉంచి మేళతాళాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. రాత్రి శ్రీ వెంకటేశ్వర వారి సంబరం జరిపారు. ఆలయక్షులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకటనారాయణరావు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.